శ్రీశైలం హైవే దగ్గరలో హై డిమాండ్ ఉన్న ప్రాపర్టీలో మనం ఉన్నాం ఈరోజు. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయిన రాఘవ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉందంటున్నారు కదా, అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఫ్యూచర్ సిటీ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎంత ఉంది? మొత్తం టోటల్ ఫ్యూచర్ లాస్ట్ 20 years బ్యాక్ చాలా మంది హైటెక్ సిటీ హార్మనీ వుడ్స్ లో అమ్యూనిటీస్ గురించి ఒకసారి మాకు చెప్తారా? మన వెంచర్ లో ఒక క్లబ్ హౌస్ తో పాటు బాక్స్ క్రికెట్, బాస్కెట్ బాల్ స్టేడియం, కిల్ బాల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్స్ ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, లేకపోతే తర్వాత బాధపడతారు. హలో సార్, హార్మనీ వుడ్స్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కదా సార్, ఈ ప్రాజెక్ట్ ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ ఉంది, కొంచెం ఈ డీటెయిల్స్ మాకు చెప్తారా? ఈ ప్రాపర్టీ మొత్తం 53.5 acres లో ఉంది. ఇది మన హార్మనీ వుడ్స్ అనేది ఫస్ట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ పొందిన మొట్టమొదటి ప్రాజెక్ట్స్. హార్మనీ వుడ్స్ అనే ప్రాజెక్ట్స్ని 25 సంవత్సరాల అనుభవం కలిగిన JB ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్లో అనుభవం కలిగిన కాంక్రీట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇద్దరు కలిపి భువన్ ఇన్ఫ్రా అనే పేరుతో హార్మనీ వుడ్స్ను చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, ఇంత పెద్ద ప్రాజెక్టు చుట్టుపక్కల ఎక్కడా లేదు. సార్, ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉందంటున్నారు కదా, అసలు ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి? ఫ్యూచర్ సిటీ డెవలప్ అవ్వడానికి స్కోప్ ఎంత ఉంది? 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం. మొత్తం టోటల్ ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాలలో ఉంది. ఇక్కడ AI సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అమెజాన్ డాటా సెంటర్. లాస్ట్ 20 years బ్యాక్ చాలా మంది హైటెక్ సిటీ గచ్చిబౌలిలో డెవలప్ అవుతుందంటే నమ్మలేదు. చాలా మంది ఆపర్చునిటీని మిస్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, లేకపోతే తర్వాత బాధపడతారు. నెక్స్ట్ వచ్చే 10 yearsలో 5 to 10 lakhs ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చూస్తే మీకు ప్లేన్ ల్యాండ్ లాగా కనిపిస్తుంది, కాకపోతే నెక్స్ట్ 5 years తర్వాత చూస్తే మీరు ఎంత డెవలప్ అవుతుంది అనేది మీరు బిలీవ్ కూడా చేయలేరు. సార్, మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ సిటీకి చాలా దూరంలో ఉంది. ట్రావెలింగ్ ఇష్యూస్, మేము ఎలా రాగలుగుతాం సార్ ఇక్కడి వరకు? ఒకప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీలో కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు రేట్స్ గచ్చిబౌలి హైటెక్ సిటీలో చూస్తే హైదరాబాద్ రేట్స్ కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి. గచ్చిబౌలి అంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. నెక్స్ట్ వచ్చే 10 yearsలో ఫ్యూచర్ సిటీ దగ్గర రేట్స్ మన హైదరాబాద్ రేట్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంటాయి. ORRకి 10 minutes డిస్టెన్స్లో ఉంది. ఒకసారి ORR నుంచి 30 minutes జర్నీలో గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎయిర్పోర్ట్, ORRలు సిటీలో ఏ ప్రాంతానికైనా సులభంగా చేరుకోవచ్చు. మన చుట్టుపక్కల చూస్తే అన్ని గేటెడ్ కమ్యూనిటీ, విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయి. చాలా డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. మన ప్రాపర్టీయే చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాము. సార్, డెవలప్ ఏరియా అంటున్నారు, తక్కువ రేట్కి ఇస్తా అని అంటున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? యాక్చువల్ JB స్లోగనే JBలో స్థలం సామాన్యుడి బలం. మిడిల్ క్లాస్ కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని మేము తక్కువ ప్రాఫిట్స్తో ఈ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేటట్టు ఓపెన్ ప్లాట్స్ చేయడం జరిగింది. సార్, మీ 50 విల్లాస్ ఉన్నాయని అంటున్నారు, మిగతావి ఎన్ని ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఎంత స్క్వేర్ యార్డ్లో ఉన్నాయి? 524 ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి 200 square yards నుంచి దీనిలో ఉన్నాయి. మనకు 200 square yards, 222 square yards, 267 square yards, 300 square yards ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. హార్మనీ వుడ్స్ లో అమ్యూనిటీస్ గురించి ఒకసారి మాకు చెప్తారా? మన వెంచర్లో ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్తో ఒక క్లబ్ హౌస్ కట్టడం జరుగుతుంది. క్లబ్ హౌస్తో పాటు బాక్స్ క్రికెట్, బాస్కెట్ బాల్ స్టేడియం, కిల్ బాల్ కోర్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గార్డెన్స్ ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. వేరే గేటెడ్ కమ్యూనిటీస్ కన్నా ఎక్కువగా 30+ అమ్యూనిటీస్ని మనం ఇక్కడ ఇస్తున్నాం. క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్, బాంకెట్ హాల్, జిమ్ ఇవన్నీ కూడా ఇస్తున్నాము. దీంతో పాటు మన కమ్యూనిటీలోనే ఒక టెంపుల్ను కూడా నిర్మించడం జరుగుతుంది. మన కమ్యూనిటీలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ అయ్యేటట్టు అన్ని అమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే మీరు లోన్ ప్రాసెస్ కూడా హెల్ప్ చేస్తారా? ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఒకసారి చెప్తారా? మన ప్రాపర్టీ అన్ని బ్యాంక్స్లో కూడా అప్రూవ్ అయ్యింది. దాదాపు 75% వరకు లోన్ ఆప్షన్ ఉంది. మీరు లోన్ 50% నుంచి 75% వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ వెంచర్కి అప్రూవల్స్ ఉన్నాయా సార్? నిజంగా ట్రస్టబుల్ వెంచరా ఇది? ఇది ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఫస్ట్ FCDA అప్రూవ్డ్ వెంచర్, అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో ఉంది. అన్ని రకాల అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. మీరు ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎప్పుడైనా కస్టమర్స్ అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లను తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా కొంతమంది బయట ఫామ్ ల్యాండ్స్ అని,
గ్రామ పంచాయత్ లేఅవుట్స్ అని ఫేక్ లేఅవుట్స్ వేస్తుంటారు. దానివల్ల ఏమందంటే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తాయి. అందుకోసమనే కస్టమర్స్ ఎప్పుడైనా సరే అప్రూవల్స్, రేరా అప్రూవల్, మిగతా అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్స్లోనే తీసుకోవాలి. సార్ ఇది ఎప్పుడు లాంచ్ అయ్యింది, ఎన్ని బుకింగ్స్ అయిపోయాయి, ఇంకా ఎన్ని మిగిలాయి, అండ్ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యి ఎగ్జాక్ట్లీ 10 days అవుతుంది. లాంచింగ్ రోజే దాదాపు 50% ప్లాట్స్ బుక్ అయ్యాయి. ఎందుకంటే మన జేబీకి మార్కెట్లో ఉన్న మంచి వాల్యూ అండ్ మనం ఇచ్చే అమ్యూనిటీస్ని చూసి కస్టమర్స్ లాంచింగ్ రోజే 50% బుక్ చేసుకున్నారు. ఇప్పుడు దాదాపు 50% మాత్రమే ఉన్నాయి. గత 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న జేబీ కంపెనీ చేయడం వల్ల చాలామంది మా పాత కస్టమర్సే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ లాంచింగ్ రోజే దాదాపు 50% ప్లాట్స్ బుక్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ 50% ప్లాట్సే మిగిలి ఉన్నాయి. కాబట్టి కస్టమర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా రేట్స్ పెరగకముందే ఇప్పుడే ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 10 years లో ఎలా ఉంటుంది సార్? ఫ్యూచర్ సిటీ అనేది నెక్స్ట్ 10 yearsలో ఇక్కడ వేల కంపెనీస్ వస్తున్నాయి. దాదాపు నెక్స్ట్ 10 yearsలో 5 to 10 lakhs డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మన ప్రాపర్టీ వాల్యూ అమాంతం పెరుగుతుంది. నెక్స్ట్ 10 yearsలో దాదాపు మినిమం ఒక 5 times అయితే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ అనేది పెరుగుతుంది. కస్టమర్స్ ఎవరైనా మంచి ప్రాపర్టీ గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇదే రైట్ ప్లేస్, రైట్ టైము. రేట్స్ పెరగకముందే భువన్ ఇన్ఫ్రా హార్మోనీ వుడ్స్లో ఇన్వెస్ట్ చేయండి. చూశారు కదా, హార్మోనీ వుడ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయి అని అంటే రాఘవ గారిని కాంటాక్ట్ అవ్వండి. కింద కనిపిస్తున్న నెంబర్స్ కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇన్వెస్ట్ ఇన్ హార్మోనీ వుడ్స్.